డేంజరస్ గాయ్ 12వ భాగం. ఫ్రిడ్జ్లోంచి కోల్డ్ కాఫీని 2 కప్స్తో తీసుకొచ్చాడు నాగవీర్. మా స్టాఫ్లో ఒకరే హౌస్ డాక్యుమెంట్స్ ఇవి. బ్యాంక్ లోన్ పే చేయకపోవడంతో ఇప్పుడు ఆక్షన్ జరగబోతుందట. ఎవరా స్టాఫ్? మనిషిలో అనుమానం నిండిన సందేహం. శాలరీ కటింగ్ చేసుకునేలా అమౌంట్ అడిగారు. వాళ్ళకి ప్రామిస్ చేశాను. వీళ్ళు డైరెక్ట్గా నాతో ప్రాబ్లం చెప్పారు కాబట్టి తెలిసింది. బట్ ఇలాంటివే ఏవో ప్రాబ్లమ్స్ మిగిలిన స్టాఫ్కి ఉంటాయి కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను. కొంచెం గంభీరంగా చెప్పాడు నాగవీర్. దాని గురించి అంటే ఏం ఆలోచిస్తున్నావు? కళ్ళు చిన్నగా ముడిచి అడిగింది. స్టాఫ్లో వాళ్ళ శాలరీ ప్యాకేజీని బట్టి సమ్ క్యాలిక్యులేటెడ్ అమౌంట్ని లోన్గా ఇచ్చేలా ఏదైనా ప్లాన్ చేద్దామనుకుంటున్నాను. ఓ ఎక్సలెంట్, యు ఆర్ ఏ నైస్ ఎంప్లాయర్ అని వెంటనే చిరునవ్వుతో ప్రశంసిస్తున్నట్టుగా అంది మనీషా. అతను కాఫీ సిప్ చేయడంతో మనీషా కూడా కప్ని పెదవుల దగ్గరికి తీసుకెళ్ళింది. సరిగ్గా అప్పుడు నాగవీరి కాఫీలో స్లీపింగ్ పిల్స్ ఏమైనా మిక్స్ చేసుంటే అన్న అనుమానం వచ్చింది ఆమెకి. అంతే, సన్నగా వణుకుతున్న చేత్తో వెంటనే కప్ని పెదవుల నుంచి హఠాత్తుగా కిందకు దించేసింది. తీసుకో, ఏంటలా ఆపేశావు? కాఫీలో ఈ డ్రగ్సో కలిపానని డౌటా? ఆహా, నేను జస్ట్ ఇక్కడికి వచ్చే ముందు బటర్ మిల్క్ తాగాను. మళ్ళీ వెంటనే కాఫీ మిక్స్ చేయడం ఎందుకని అంటూ అప్పటికప్పుడు నోటికొచ్చిన అబద్ధం చెప్పేసింది. డాక్టర్ అనిపించావు. అవును, ఓ డౌట్ అడగనా అన్నాడు నాగవీర్. తల ఊపింది. అతడు ఏం డౌట్ అడుగుతాడో అని ఆసక్తిగా అనిపించింది. నువ్వు నా రూమ్లోకి వచ్చినప్పటి నుంచి నీ కళ్ళతో నన్ను వదలా చూస్తూ మత్తెక్కించేస్తున్నావు. మీ డాక్టర్స్కి కళ్ళ ద్వారా కూడా అనస్థీషియా ఇచ్చే టెక్నిక్స్ ఏమైనా తెలుసా అని అడిగాడు నాగవీర్. ఇన్నోసెంట్గా అడుగుతున్న అతని ముఖాన్ని చూసి ఆ ఊహకి వెంటనే నవ్వబోయింది. కానీ అతని మాటల్లో మరేదో అర్థం తెలిసి మనీషా బుగ్గలు ఎరుపెక్కాయి. ఆ వెంటనే తను ఇక్కడికి వచ్చిన కారణం గుర్తొచ్చి అలర్ట్ అయింది. నాగవీర్ మీద సేమ్ అదే అనుమానంతో అతన్ని టెస్ట్ చేయడం కోసం హఠాత్తుగా బయలుదేరి తానిక్కడికి వచ్చింది. ఆ సంగతిని ముందే గ్రహించేసి అవే మాటల్ని రివర్స్లో తనపై అప్లై చేస్తున్నాడా అన్న అనుమానం కూడా కలిగింది. అందుకే ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంది. సరే, ఏంటి సడన్గా నా ఆఫీస్కి ఈ అన్ఎక్స్పెక్టెడ్ విజిట్ అలా చూస్తూ అడిగాడు అతను. సడన్గా ఏం కాదు, ఇటు షాపింగ్కి వచ్చాను. మీ ఆఫీస్ ఓసారి చూద్దామనిపించింది అంతే అంటూ కాఫీ కప్ని ఫ్రిడ్జ్లో పెడదామని చైర్లోంచి లేచింది మనీషా. ఇలా ఇవ్వు, ఫ్రిడ్జ్లో నేను పెడతాలే. ఇట్స్ ఓకే, పర్లేదు అని ఫ్రిడ్జ్ హ్యాండిల్ పట్టుకుని గట్టిగా లాగింది. అంతే, ఫ్రిడ్జ్ డోర్ ఒక్కసారిగా ఓపెన్ అవ్వడం, ఆమె రెండో చేతిలో ఉన్న కప్పు తొనికి కొంత కాఫీ ఆమె డ్రెస్ మీద పడడం ఒకేసారి జరిగిపోయాయి. డ్రెస్ మీద పడిన కాఫీని చేత్తో కంగారుగా దులుపుకుంటూ వాష్రూమ్ కోసం అటు ఇటు చూసింది మనీషా. ఓ, డ్రెస్ మీద పడిందా, సారీ అంటూ వచ్చి ఆమె చేతిలోని కప్ తీసుకున్నాడు నాగవీర్. గబగబా పక్కనే ఉన్న వాష్రూమ్లోకి వెళ్ళింది మనీషా. వాష్రూమ్లో వాటర్ ట్యాప్ లీక్ అవుతుంది. అది ఆమెకి చెప్దామని వెంటనే ఫ్రిడ్జ్ దగ్గర నుంచి గబగబా వచ్చి వాష్రూమ్ డోరు లోపలికి తోశాడు నాగవీర్. సరిగ్గా అప్పుడే అదే సెకండ్లో లీక్ అయిన ట్యాప్ వల్ల అప్పటికే డ్రెస్ని పూర్తిగా తడిపేసుకుని బయటకు రావడానికి డోర్ తీయబోతుంది మనీషా. హఠాత్తుగా తెరుచుకున్న డోర్ని నాగవీర్ని చూసి ఒక అడుగు వెనక్కి వేసింది. ఆ కంగారులో ఆమె అడుగు తడబడింది. అంతే, వెనక్కి పడబోతున్న ఆమెని గబుక్కున పట్టుకున్నాడు నాగవీర్. ఆమె భారమంతా ఒక్కసారిగా నాగవీర్ చేతుల్లోకి వెళ్ళిపోవడంతో ఆమె కాళ్ళు నేల మీద పట్టు తప్పాయి. బ్యాలెన్స్ కోసం మనీషా కూడా నాగవీర్ భుజాన్ని గట్టిగా పట్టుకుంది. ఆ వెంటనే ఆమె చూపులు నాగవీర్ కళ్ళలోకి చూశాయి. అతని కళ్ళు ఎప్పటికంటే పెద్దగా, రెప్పలు పూర్తిగా విచ్చుకుని ఎంతో అందంగా ఉన్నాయి. అతని నల్లని మీసాలు, వాటి కింద ఎర్రని పెదవులు, వాటిలోని తడి మెరుపును చూడగానే మనీషా ఒళ్ళంతా జల్లుమంది. వాటి వంకే మైమరుపుగా చూస్తూ దీపపు ఆకర్షణలోకి రువ్వుని దూసుకొచ్చే శలభంలా ఒక్కసారిగా నాగవీర్ని గాఢంగా హత్తుకుపోయింది. అంతే, ఆ మరుక్షణమే నాగవీర్ పెదవులు ఆమె బుగ్గ మీదకెళ్ళాయి. ఆ తర్వాత కొన్ని క్షణాలు మాయమైపోయినట్టుగా గడిచిపోయాయి. గరుకు చెంప చురుక్కుని గుచ్చుకుంటూ ముఖానికి వెచ్చని ఊపిరి తగిలింది. అంతే, హఠాత్తుగా ఈ లోకంలోకి వచ్చింది మనీషా. అప్పుడు ఆమె ఇక్కడికి వచ్చిన అసలు పనేంటో సరిగ్గా అప్పుడు గుర్తొచ్చింది. అంతే, గబుక్కున 2 చేతులతో అతన్ని దూరం నెట్టేసింది. ఇక్కడికి వచ్చే ముందు నాగవీర్ మీదున్న నెగిటివ్ అంతా ఇప్పుడు పాజిటివ్గా మారిపోవడం మనీషకి చాలా స్పష్టంగా అర్థమైంది. అందుకే వెంటనే అతని కళ్ళ ముందు నుంచి పారిపోవాలి అని గట్టిగా డిసైడ్ అయి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది. అసలు ఎందుకొచ్చావు, ఎందుకెళ్ళిపోతున్నావు విస్తుపోతూ అడిగాడు నాగవీర్. వెనక్కి తిరిగి చూసింది మనీషా. నాగవీర్ కళ్ళల్లోనే కాదు, ముఖంలోనే ఏదో గమ్మత్తైన ఆకర్షణ ఉంది. అది అతడి వైపు ఎంతగానో లాగుతుంది. అంతే, ఇంకో సెకండ్ కూడా ఇక్కడ ఉండకూడదు అనుకుంటూ 2 అడుగులు ముందుకేసింది. చేయాల్సిందంతా చేసి రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతావేంటి గట్టిగా రెట్టించాడు. నేనేం చేశాను అంటూ ఒక్కసారిగా ఆగి చూసింది. ఏం చేయడమేంటి, ఇప్పుడు నన్ను టెంప్ట్ చేశావు కదా ఆమె ముందుకొచ్చి అడిగాడు. నేను టెంప్ట్ చేశానా? నన్ను టెంప్ట్ చేస్తున్నాడా? నాగవీర్లోని ఫీలింగ్ చెప్తున్నాడు గాని నేను కూడా అతనికి పడిపోయానని ఇంకా అతనికి అర్థం కాలేదా? ఓ థ్యాంక్ గాడ్ అని మనసులోనే అనుకుంది మనీషా.
ఎవరిని టెంప్ట్ చేసినా నేను ఇంకా కాసేపు ఇక్కడే ఉంటే మాత్రం కన్ఫామ్గా ఇంకో శిల్పన అవుతాను అని అనేసి గిరుక్కుని వెనక్కి తిరిగింది. ఒక సెకను షాక్ అయ్యాడు నాగవీర్. అయినా వెంటనే తేరుకుని అంటే అని మనీషా చేయి పట్టుకుని ఆపాడు. ఆమె చూపు షర్ట్ బటన్స్ ఊడి కనిపిస్తున్న అతని ఛాతి మీద పడింది. ఏదో తెలియని ఓ బోసితనం ఆ ఛాతి మీద అంతర్లీనంగా తెలిసిందామెకు. అంటే ఏంటో నీకు తెలుసు, నాకు తెలిసింది. ఇట్స్ ఎనఫ్. అది నీ ప్రైవసీ. నీ ఇష్టం వచ్చినట్టు ఉండు అని సీరియస్గా అతడి చెయ్యి వదిలించుకుని బయటకు వెళ్ళిపోయింది మనీషా. అడావిడిగా డోర్ క్లోజ్ చేసేసి మనీషా వెనకే బయటకొచ్చాడు నాగవీర్. అతను ఆఫీస్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసరికి ఆమె స్టార్ట్ చేసిన యాక్టివా మెయిన్ గేట్లోంచి బయటకు దూసుకెళ్ళిపోయింది. ఎలాగైనా ఆమెను ఆపి మాట్లాడాలని వేగంగా కారు వైపు అడుగులేశాడు నాగవీర్. మనీషాని ఫాలో అవుతూ వేగంగా వాళ్ళ ఇంటి ఏరియాకి వచ్చేశాడు. కానీ ఆ ఏరియాని చూస్తుంటే అతనికి ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. ఈలోపు మనీషా 2 వీలర్ వాళ్ళ ఇంటి గేట్లోకి వెళ్ళింది. ఆ పక్కనే ఉన్న ఇల్లును చూసి అప్పుడు షాక్ అయ్యాడు నాగవీర్. అది హాసిని పెళ్లి జరిగిన ఇల్లు. అంటే హాసిని వాళ్ళింటి పక్కనే మనీషా ఇల్లా అని ఎంతో ఆశ్చర్యపోయాడు. తన ఆఫీస్లో పనిచేసే శిల్ప విషయం తెలిసినందుకే మనీషా ఇంత సీరియస్ అయింది. ఇక పక్కింట్లోనే ఉండే హాసిని విషయం కూడా తెలిస్తే అనుకున్నాడు నాగవీర్. అంతే. ఆ మరుక్షణమే అతని కారు ఆ పరిసరాల్లోకి ఎంత వేగంగా వచ్చిందో దానికి రెట్టింపు వేగంతో వెనక్కి దూసుకెళ్ళిపోయింది. కానీ అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. హాసిని వాళ్ళింటిలోంచి 2 కళ్ళు నాగవీర్ రావడాన్ని, అతను సంశయంగా తిరిగి వెళ్ళిపోవడాన్ని చూసేశాయి. నాగవీర్ని చూసి సందిగ్ధంగా ముడిపడిన ఆ 2 కళ్ళు వేరెవరో కాదు, గంట క్రితం మనీషాతో మాట్లాడిన 10 నిమిషాల క్రితం నాగవీర్ మనీషా గొడవపడ్డానికి కారణమైన శిల్పవి. ఇంట్లోకెళ్ళిన 5 నిమిషాలకే హాసిని నుంచి మనీషాకి ఫోన్ కాల్ వచ్చింది. మనం కొంతమంది మగవాళ్ళకి దూరంగా ఉండాలి. నాగవీర్తో నీకెలా పరిచయం? ఫోన్ ఆన్సర్ చేయడమే సూటిగా అడిగింది హాసిని. నాగవీర్ పేరు హాసిని నోట్లోంచి వినిపించేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడింది మనీషా. నాగవీరా అని అప్రయత్నంగా అంది. ఎస్, ఎన్విఐటి సొల్యూషన్స్ కంపెనీ నాగవీర్. అతనితో వెంటనే కట్ చేసుకో. నీకంటే చిన్నదాన్నైనా ఇంత కమాండింగ్గా చెప్తున్నానంటే మ్యాటర్ ఎంత సీరియస్సో క్యాచ్ చేయి. ఆ నాగవీర్ గాడు నీకు ఎక్కడ కనిపించినా సరే వాడి వంక కన్నెత్తి కూడా చూడకు. వాడి కళ్ళలోకైతే అస్సలు చూడకు అని ఎంతో గట్టిగా హెచ్చరించింది హాసిని. నాకు ఇంతిదిగా చెప్తున్నావంటే మేబీ మీ ఇద్దరి మధ్య ఏదో జరుగుండాలి. చెప్పు హాసి, నాగవీర్ నీకెలా తెలుసు? రివర్స్లో అడిగింది మనీషా. నాకు ఎలా తెలుసన్నది ఇంపార్టెంట్ కాదు, వాడు ఎలాంటి వాడన్నది ఇంపార్టెంట్. సింగిల్ లైన్లో చెప్పాలంటే కంటి చూపుతోనే కడుపు చేస్తాడంటారు చూడు, వాడు ఆ టైప్ అని భయపడుతున్నట్టుగా చెప్పింది. అదే ఆ టైప్ అని నీకెలా తెలుసు? ఎవరో చెప్పిన దాన్ని నమ్మావా? లేక? నాకు నువ్వంటే చాలా ఇష్టం మనీషా. నీ మంచి కోసమే చెప్తున్నా. ప్రూఫ్ ఉంటేనే నువ్వు నమ్మేట్టయితే ఆ ప్రూఫ్ చెప్పి నేను నీ దృష్టిలో బ్యాడ్ అయినా పర్వాలేదు చెప్పేస్తాను. నీకు గుర్తుందా, నేను బెంగళూరు వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ ఒకళ్లతో కమిట్ అయిందని మిడ్నైట్ ఫోన్ చేశాను. ఆ ఫ్రెండ్ ఎవరో కాదు, నేనే. ఆ బాయ్ ఫ్రెండ్ కూడా ఎవరో కాదు, నాగవీర్. అతను పర్సనల్గా మంచోడా చెడ్డోడా అనేవన్నీ వేస్ట్ ఆఫ్ మ్యాటర్స్. అతనితో పరిచయం మాత్రం వెరీ వెరీ డేంజరస్. ఐ ఎక్స్పీరియన్స్ ఇట్. అందుకే నువ్వు అతనితో చాలా కేర్ఫుల్గా ఉండాలి. విషయాలన్నీ విన్నాక షాక్తో ఏం మాట్లాడలేకపోయింది మనీషా. శిల్ప, హాసిని ఇద్దరూ తనకి తెలిసిన వాళ్లే. తెలిసిన వాళ్లలోనే ఇద్దరుంటే తెలియని ఎఫ్ఐఆర్స్ ఇంకెన్ని ఉన్నాయో అనుకుంటూ ఆమె మనసు కుతకుతలాడిపోయింది. లోపల అగ్నిపర్వతం రగులుతున్నట్టుగా అనిపించింది. వేగంగా బాత్రూంలోకి వెళ్ళి కోపంగా డ్రెస్ తీసి పక్కన పడేసి గబగబా షవర్ ఓపెన్ చేసి కూర్చుంది. షవర్లోంచి చల్లని నీళ్లు ఆమె తల మీద ఫోర్స్గా పడుతున్నాయి. ఆ చల్లదనానికి ఒక్కసారిగా జల్లుమంటూ ఆమె శరీరంలో మరింత సెగరేగింది. మనసులో ఉప్పొంగుతున్న ఆవేశం తగ్గాక ఆలోచనలో పడింది. నాగవీర్ చూపుల్ని తలుచుకుంటూ అతని కళ్ళకి అమ్మాయిల్ని ట్రాప్లో పడేసే మ్యాగ్నెటిక్ పవర్ ఏదో తప్పకుండా ఉంది అనుకుంది. అలా అనుకోగానే ఆమెకి సడన్గా ఒక ఆలోచన వచ్చింది. వెంటనే గబగబా డ్రెస్అప్ అయ్యింది. మనిషి కళ్ళల్లో ఎదుటి వాళ్ళని లోబరుచుకునే మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుందా అనే సందేహాన్ని క్లియర్ చేసుకోవడానికి ఆమె చదువుకున్న మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్కి అప్పటికప్పుడే ఫోన్ చేసి మాట్లాడింది. ఇంకా అనేక విభాగాల హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ప్రొఫెసర్తోనూ ఎంతో వివరంగా మాట్లాడిన తర్వాత కూడా మనిషిలోని డౌట్ అస్సలు క్లియర్ కాలేదు. కాకపోగా ఆమెలోని అనుమానాలు మరెన్నో రెట్లు పెరిగాయి. చివరికి ఆంధ్రప్రదేశ్ ఐ మెడికల్ కౌన్సిల్ ప్రొఫెసర్ రాజగోపాల్ గారు ఆయన తెలిసిన సీనియర్ ప్రొఫెసర్ కృష్ణమూర్తి పేరుని సజెస్ట్ చేశారు. ప్రొఫెసర్ కృష్ణమూర్తి గారిని కలిసి మాట్లాడి సందేహ నివృత్తి చేసుకుంటానంటూ వెంటనే ఆయన అడ్రస్, ఫోన్ నెంబర్ అడిగి తీసుకుంది మనీషా. మన్నాడు ఉదయం 9 గంటలైంది. రిటైర్డ్ ప్రొఫెసర్, హిప్నోటిస్ట్ అయిన కృష్ణమూర్తి ఇంటికొచ్చింది మనీషా. ముందే ఫోన్ చేసి ఉండడంతో ఆమె కోసం వెయిట్ చేస్తూ హాల్లో కూర్చున్నారు కృష్ణమూర్తి. ఎంతో అనుభవం ఉన్న 90 ఏళ్ల వయోవృద్ధుడు ఆయన. తెల్లని చర్మం ముడతలు పడి పల్చగా వేలాడుతుంది. చూడ్డానికి సన్నగా కనిపిస్తున్నా ఆయనది హెవీ బోన్ పర్సనాలిటీ అని ఆయన వెడల్పైన భుజాలు చెప్తున్నాయి.
చూడగానే విష్ చేసింది. తలూపి ఆమెను పరిశీలనగా చూశారు. మనీషా కూడా కృష్ణమూర్తి గారి కళ్ళని ఎంతో లోతుగా పరీక్షిస్తున్నట్టుగా చూసింది. ఆమెకి నాగవీర్ పరిచయమైనప్పటి నుంచి ఇలా అందరి కళ్ళల్లోకి గుచ్చి చూడడం బాగా అలవాటైపోయింది. శిల్ప, హాసిని మాటలు విన్నాక నాగవీర్ కళ్ళల్లో ఏదో మిస్టరీ ఉందని మరింత గట్టిగా అనిపించాక ఇక కనిపించిన ప్రతి ఒక్కరి కళ్ళని డీప్గా అబ్జర్వ్ చేయాలి అనిపిస్తుంది. ప్రొఫెసర్ కృష్ణమూర్తి గారి కళ్ళు లేత నీలం రంగులో ఉన్నాయి. ఆయన మనీషా భావాల్ని ఓరకంట పసిగడుతూ, నేను సబ్జెక్ట్ నుంచి రిలీవ్ అయ్యి ఎన్నో ఏళ్లయింది. నువ్వు పుట్టకముందే హిప్నటిజం నుంచి రిటైర్ అయ్యాను. మీ ప్రొఫెసర్ రాజగోపాల్కి బ్రెయిన్ అస్సలేదు. అందుకే నిన్ను సబ్జెక్ట్ కోసం నా దగ్గరికి పంపించాడు అని ఒకంత విసుగ్గా అన్నాడాయన. మీరు సబ్జెక్ట్ నుంచి రిలీవ్ అయిపోయినా ఆ అనుభవం మీ దగ్గర ఉంటుంది కదా సార్, వినయంగా అంది మనీషా. కొన్ని సెకండ్స్ మౌనం తర్వాత, ముందు కూర్చో అమ్మాయి, ఏం పేరు నీ పేరు అన్నారాయన. మనీషా సార్. మనీష మంచి పేరు, జ్ఞానమంతా పోగేసుకుంటావన్నమాట అని పనమ్మాయిని పిలిచి 2 టీ తీసుకురమ్మని చెప్పాడు. ఇప్పుడు అడుగు, నీ డౌట్ ఏంటో. నాకు సబ్జెక్ట్ గుర్తున్నంత వరకు చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు హిప్నటిజం సబ్జెక్ట్ ప్రొఫెసర్, దాని మీద మీరు చాలా సంవత్సరాలు ప్రాక్టీస్ చేశారని కూడా ప్రొఫెసర్ రాజగోపాల్ చెప్పారు అని ఇంకా ఏదో చెప్పబోయింది.